వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ నిర్మల. ప్రస్తుతం మనం గచ్చిబౌలిలో ఉన్న సిద్దిక్ నగర్లో ఉన్నాము. మరి 2 రోజుల క్రితము బిల్డింగు ఒరిగిపోవడం జరిగింది. 5 అంతస్తుల బిల్డింగు అనేది కూడా చాలామంది చూసే ఉంటారు. చాలా ఛానళ్ళలో కూడా ప్రస్తుతం మనం అక్కడే ఉన్నాము. ఇగో ఇక్కడే మనం చూస్తున్నాము. అక్కడ కుప్లింగ్ది ఆ బకెట్ ఎక్కడైతే పెట్టారో అక్కడ ఆ ఇల్లు ఒరిగిపోయిన బిల్డింగు. వీళ్ళు 200 గజాలలో ఈ పక్కనే మరి వీళ్ళు బునాది తీయడంతో కూడా అది ఒరిగిపోయింది అని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఎందుకంటే అది 50 స్థలాల గలము, 50 గజాల స్థలం అది. ఇదేమో 200 గజాల స్థలము. మరి వీళ్ళు బునాది ఏ రకంగా తీశారు ఏంటి అనేది కూడా ఇప్పటివరకు అయితే ఇంకా తెలియలేదు మరి. కానీ ఒక 5 అంతస్తుల బిల్డింగ్ ఒరిగిపోవడం అనేది అది అంత ఈజీ కాదు. ఎందుకంటే ఎవరైనా మరి చూసి కట్టుకుంటారు. ఫస్ట్ కట్టేటప్పుడు కూడా పిల్లర్స్ గట్టిగా వేసుకొని కట్టుకుంటారు. కానీ ఎక్కడ ప్రాబ్లం జరిగిందనేది తెలియట్లేదు. కానీ ఇది జరిగే సమయానికి మరి ఈ బిల్డింగ్ ఓనర్ మనతో పాటే ఉన్నారు. తనకి ఇన్ఫర్మేషన్ ఎలా వచ్చింది, ఎవరికైనా ప్రమాదం జరిగిందా లేకపోతే ఎలా సేవ్ చేశారు అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే సార్. సార్ మీ పేరు? సార్ లక్ష్మణ్. సార్, ఇప్పుడు 5 అంతస్తుల బిల్డింగు 50 గజాలలో కట్టారు అని అన్నారు కదా, అది కట్టి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 2 సంవత్సరాలు అవుతుంది. 2 సంవత్సరాలు అవుతుంది. అంటే ఇప్పుడు ఆ పిల్లర్స్ గట్టిగా లేక ఇదైందా లేకపోతే ఎట్లా? ఎందుకంటే అది పిల్లర్స్ గట్టిగా వేయలేదు, బునాది గట్టిగా తీయలేదు అని సమాచారం వస్తుంది సార్. లేదు మేడం, నాకు కూడా ఇంజనీర్ ప్లాన్ ఇచ్చారు. ఆ ప్లాన్ ప్రకారమే నేను 2 సంవత్సరాల కింద నేను కట్టుకున్నాను. వాళ్ళు మాకు మంచి స్టీల్ అయితేంది, ఏదైనా మంచి కంపెనీ ఎక్కడ కూడా నేను కాంప్రమైజ్. ఎందుకంటే ఇల్లు నా లైఫ్, అది నా లైఫ్ నా పిల్లల కోసమని నేను ఎక్కడ కూడా కాంప్రమైజ్ లేదు. మంచి స్టీల్ వాడడం కానీ నేను ఎప్పటికప్పుడు ఇంజనీర్తో టచ్లో ఉండడం, మాట్లాడడం, మేస్త్రులు ఇద్దరిని మాట్లాడుకోవడం, నేను దగ్గరుండే కట్టించుకున్నా మేడం. ఎక్కడ కూడా నేను ఏం కాంప్రమైజ్ కాలేదు. ఎందుకంటే చిన్న స్థలం 50 గజాలలో నేను ఎట్లా నా ఇల్లు నేను కట్టుకుంటున్నాను కాబట్టి నేను అంత నిర్లక్ష్యంగా ఎట్లా ఉంటాను. నేను కట్టుకున్నాను, అంత మంచి జరిగింది. ఇప్పుడు 2 సంవత్సరాల సంది ఏ రోజు కూడా ఇంత ఇల్లు లీకేజ్ అవ్వడం కానీ ఏదన్నా అటు ఇటు అనడం కానీ 2 సంవత్సరాలు ఏమీ లేదు మేడం. ఇల్లు అంతా నాది మంచిగా ఉన్నది. పక్కన వాళ్ళు అది మరీ నా ఇల్లు కాలానికి ఒక కాలం ఆనిచ్చి మొత్తం గుంత తీశారు మేడం. మొత్తం ఎంత ఒక బావి కాక తోమిరు మేడం. పెద్దగా తోమిరు. ముందు సైడ్ ఒకటి తోమిరు. అక్కడ తోమినప్పుడు అట్లీస్ట్ మళ్ళీ అది బంద్ చేశాను, అది క్లోజ్ అయిపోయి ఆ వర్క్ కంప్లీట్ అయిపోయినాక చేయాలన్నా చేయలేదు. అది ఎట్లా ఉంచుకొని మళ్ళీ ఇంకోటి తీశారు పక్కన. మళ్ళీ తీసి దానికంటే పెద్ద మొత్తం నా కింద ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదా? లేదు మేడం, నాకు అసలు వీళ్ళు ఇప్పటివరకు ఇల్లు పని స్టార్ట్ చేసి దగ్గర 1 మంత్ కావస్తుంది. కానీ 20 రోజుల నుంచి 1 మంత్ కావస్తుంది. కానీ ఒక్క రోజు కూడా మరి ఇంట్లో మీ పక్కన బిల్డింగ్ ఇట్లా కడుతున్నాము ఇట్లా మరి ఇది అని ఏ రోజు కూడా చెప్పలేము మేడం. మా ఇంట్లో కిరాయికి ఉండేటోళ్ళు వాళ్ళు చెప్తే ఫోన్ చేసి ఇట్లా సంగతి. ఎన్ని ఫ్యామిలీస్ ఉంటాయి రెంట్కి? అందులో ఒక 20 మంది ఉంటారు మేడం. కొంతమంది బ్యాచులర్స్ ఉంటారు, కొంతమంది ఫ్యామిలీ ఉన్నారు. కొంతమంది ఫ్యామిలీస్ ఉంటారు. అంటే మొత్తము 5 అంతస్తులలో ఎన్ని ఫ్లోర్స్, అది ఎన్ని పోర్షన్స్ కట్టారు? 4 పోర్షన్స్ ఉంటాము. ఒక్కొక్క ఫ్లోర్కి ఎన్ని? 2 రూమ్స్ ఉంటాయి ఒక్కొక్క ఫ్లోర్లో. 20 మంది ఉంటారు. ఎవరికైనా ఏమన్నా ప్రమాదం జరిగిందా? లేదు మేడం, ఎవరికి ఏం కాలేదు. వాళ్ళు భూకంపం వచ్చింది అనుకొని కిందికి ఊరికి వచ్చేసారంట. అందరూ వచ్చి కిందికి వచ్చి నాకు చూసేసరికి బిల్డింగ్ క్రాక్ వచ్చి వరకు ఉన్నదంట. ఇక నాకు ఎమ్మటే ఫోన్ చేసి, నేను డ్యూటీలో ఉన్నాను. డ్యూటీలో ఉంటే ఫోన్ చేస్తే నేను ఎమ్మటే వచ్చినా చూసినా. వాళ్ళు ఈ లోపే పోలీస్ సార్ వాళ్ళు వచ్చారు, జిహెచ్ఎం సార్ వాళ్ళు వచ్చారు. మీరు ఇదే ఇంట్లో ఉంటారు? లేదు మేడం, నేను ఇక్కడ ఉన్నాను, మణికొండలో కిరాయికి ఉంటాను నేను. ఇక్కడ కట్టుకొని అక్కడ కిరాయికి ఉంటున్నారు అంటే ఇది మీకు ఓన్ హౌస్ కదా మరి? అయితే మా బాబుది 10th అయిపోయింది మేడం. ఇంటర్ కాలేజ్ ఉండే. కాలేజీ కోసం అని చెప్పేసి రానికి పోనీకి ఇక్కడ ఇబ్బంది అవుతుందని చెప్పేసి నేను పిల్లల చదువుల కోసం నేను అక్కడికి పోయినవాడు. నా డ్యూటీ కూడా అక్కడే మణికొండలనే. పిల్లల చదువులు నాకు రావడం పోవడానికి రోజు డ్యూటీకి టైమింగ్ సెట్ కావట్లేదు. ఈ ట్రాఫిక్లో కార్ డ్రైవర్ అని నేను. అంటే ఇప్పుడు పిల్లల చదువు కోసం మీరు అక్కడ పోయినా? అవును మేడం. అంటే ఇప్పుడు అందరు కూడా ఏమంటున్నారంటే, భయ్యా ఇది కరెక్ట్ గా మీరు కట్టలేదు కాబట్టే మీరు ఓనర్స్ అయ్యుండి కూడా మీరు అక్కడ వెళ్ళిపోయినారు, ఇక్కడ రెంట్లకి ఇచ్చుకున్నారు అని చెప్పేసి అంటున్నారు. లేదు మేడం, అది కరెక్ట్ కాదు. యాక్చువల్గా మా బాబుది ఇప్పుడు నెక్స్ట్ ఏప్రిల్ ఎగ్జామ్స్ అయిపోగానే మా బాబును అయిపోతే స్టడీ అయిపోతుంది, మళ్ళీ ఇక్కడికి వచ్చే ప్లానే ఉండే నాది. అట్లాంటిది ఏం లేదు మేడం. అట్లా అనుకుంటే మరి మాకు తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారు. మరి వాళ్ళ ప్రాణాలు నా ప్రాణం కదా మేడం. ఇప్పుడు ఏదో భగవంతుని దేవల్ల ఏం కాలేదు కాబట్టి ఓకే. నేను అట్లా వేరే వాళ్ళ ప్రాణాలను ఇలా కట్టుకోవడానికి నేను అట్లా అనుకుంటే మరి అట్లా అనుకుని అయితే నేను కట్టిన 1 మంత్కి అమ్ముకొని వెళ్ళిపోవాలి. మరి నిర్లక్ష్యం కట్టినోనైతే అమ్మేసుకొని వెళ్ళిపోతుంది కదా మేడం. నాకు అమ్ముకున్నది చాలా పైసలు వచ్చేటి.
ఆ పైసలతో ఇంకో దగ్గర అంటే ఇప్పుడు ఏమంటున్నారంటే 50 గజాల స్థలం అంటే చాలా చిన్నది కదా, ఆ చిన్న స్థలంలో 5 అంతస్తుల బిల్డింగు లేపడం అనేది రాంగు అని కూడా అంటున్నారు చాలా మంది. మేడం రాంగ్ అంటే ఒకటి మేడం నా బాధ. ఇప్పుడు సరే రాంగే అంటే ఓపెన్ గా చెప్పాలంటే భయ్య ఏమంటున్నానంటే 5 అంతస్తుల బిల్డింగ్ అనేది అంత చిన్న స్థలంలో లేపడం అనేది కిరాయిలకు కకృతి పడి కట్టుకున్నారు, మరి అట్లా కట్టడము ప్రాణాల మీదకి తీసుకురావడమే కదా, మరి అందులో ఉన్న రెంట్కున్న వాళ్ళ ప్రాణాల మీదకి అని అంటున్నారు. అట్లాంటిది ఏం లేదు మేడం. అట్లా ఇప్పుడు కక్కుర్తి అనేది ఏదైనా మేడం, కక్కుర్తి అంటే ఒకటి. ఇప్పుడు నాకు నైట్ డ్యూటీ ఉన్నది, చాలా మంది డ్రైవర్లు ఉన్నారు. మళ్ళీ నైట్ 9 గంటలకు అయిపోతుంది డ్యూటీ, 12 వరకు ఉంటే ఇంకో 1000 రూపీస్ ఎక్స్ట్రా ఇస్తా అంటే పని చేసుకుంటాం. మరి అది కక్కుర్తా మేడం? కక్కుర్తి అంటే ఎట్లా? ఇప్పుడు నాకు సోర్స్ లేదు, నా లైఫ్ ఊర్లో అమ్మ నాన్న చనిపోయినారు, 2 ఎకరాల పొలం ఉన్నది. నాకు వ్యవసాయం, నా నాన్న అమ్మ నాన్న చనిపోయినాక నాకు వ్యవసాయం, నేను ఫస్ట్ నుంచి నాకు డ్రైవింగ్ ఫీల్డ్లో ఉన్నాను, నాకు వ్యవసాయం టచ్ లేదు. మీ ఊర్లో ఉన్న పొలం ఆగమవుతుంది. సరే నాకు నా పిల్లలు చదువుకుంటున్నారు, వాళ్ళు కూడా నాలాగా డ్రైవర్ని కావద్దు, వాళ్ళని చదివిద్దాం ఉద్దేశంతో అక్కడ పొలం అమ్మేసినాను. పొలం వేసి డబ్బులు ఉన్నాయి, డబ్బులతో నేను వేస్ట్ చేసుకుని ఒక నాకు ఇల్లు ఉంది కదా, అప్పటికి నేను ఇల్లు కొనుక్కున్నాను. రేకులు ఇల్లు ఉన్నప్పుడు కొనుక్కున్నాను వేరే తన దగ్గర. ఆ పొలం అమ్మిన పైసలు పెట్టి వచ్చి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే అయిన అదే మన కిరాయి రూపంలో వస్తుంటుంటేవి. ఈలోకి పిల్లలు కాలేజీలు పిల్లలు 10th అయిపోతున్నారు కదా, 10th అయిపోయిన తర్వాత పెద్ద పెద్ద చదువులు ఉంటాయి కదా, అప్పుడైనా పొలాలు అమ్మి కట్టాల్సిందే, వాళ్ళని చదివిపించాల్సిందే. సో అందుకోసమైనా అది అమ్ముకొని ఇట్లా కట్టుకుంటే ఒక రెంట్లు వస్తుంటే పిల్లల కాలేజీ ఫీజులు అవి అవుతుంటే వాళ్ళు మంచిగా మంచిగా అయిన తర్వాత అప్పుడు కింద నేను ఉంటాను, పైన నా 2 కొడుకులు, నాకు పైన ఫ్లోర్ చిన్న బాబు ఉంటాడు, పైన పెద్ద బాబు ఉంటాడని అట్లా ఒక నా ఫ్యూచర్ ప్లాన్తో నేను కట్టుకున్నాను మేడం. నేను అంతేగాని నేను కక్కుర్తి పడి నేను నేను బ్యాంకు దోపిడి దొంగతనం చేయలేదు, నేను ఎవరినో మోసం చేసి తీసుకురాలేదు, నేను లోన్లు తీసుకునే కొట్టలేదు. నేను ఇప్పటికి కూడా నా సిబిల్ స్కోర్ నా బ్యాంకులో చూడండి, నేను నా పొలం మీద పైసలు కాకుండా నేను హెచ్డిఎఫ్సి, కోటక్, క్యాపిటల్ ఫస్ట్, బజాజ్ ఫైనాన్స్ ఇవన్నీ తీసుకున్నా. నా బ్యాంక్ స్టేట్మెంట్ తీసుకొస్తాను చూడండి. ఎవ్రీ మంత్ నాకు వచ్చిన రెంట్లో నేను కట్టే పేమెంట్ ఒకటే బ్యాంక్ ఉంది నాకు, హెచ్డిఎఫ్సి. అది స్టేట్మెంట్ తీసి చూడండి, స్టేట్మెంట్ తీసుకొని చూపిస్తాను, మీరు చూడండి. అంతేగాని ఇట్లా నన్ను బదనం చేసుడు అన్నది కరెక్ట్ కాదు మేడం. అంటే నాసిరకము అంతా కూడా ఈ బిల్డింగ్ కు ఉపయోగించింది నాసిరకం సిమెంట్లే అని చెప్పేసి, అంటే ఆ సిమెంట్ కావచ్చు, ఇటుక కావచ్చు, అన్ని కూడా నాసిరకంతో కట్టారు కాబట్టి మరి అది కూలిపోయింది అని చెప్పేసి అంటున్నారు. ఎందుకంటే పక్కన ఇంకా ఇండ్లు ఉన్నాయి కదా, మరి అవెందుకు కూలలేదు అని చెప్పేసి కూడా అంటున్నారు. అదే మేడం, పక్కన ఇండ్లు ఉన్నాయంటే పక్కన ఉన్న వాళ్ళు ఒక ప్లాన్ ప్రకారము జాగ బదలంలో, లేదంటే ఒక 1 by 1 ఒక గుంత తీసి ఒక కాలం అయిపోయిన తర్వాత ఇంకో కాలం చేసుడు ప్లాన్ ప్రకారం చేస్తున్నారు. ఇప్పుడు పక్కన కూడా కొత్తగా కడుతున్నారు, ఇవన్నీ కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి. ఎన్ని కూలేదంటే వాళ్ళు ఒక ప్లాన్ ప్రకారము దాన్ని ఎట్లా ఉన్నది ఏంటంటే చేస్తున్నారు. ఒక మనుషులు తీస్తారు గుంతలు, ఇక్కడ మనుషులు తీయలేదు. ఈవినింగ్ టైంలో మొత్తం జేసీబీలు వచ్చి జేసీబీతో తీసారు గుంతలు. జేసీబీతో గుంతలు తీస్తే అక్కడ పక్కన బిల్డింగ్ ఉన్నప్పుడు ఎట్లా మేడం? దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది కదా మేడం. లిమిట్ దాటిపోయి వాళ్ళు నన్ను తప్పు కట్టినవు, నువ్వు ఇట్లా కట్టినవు, అట్లా కట్టినవు అంటే ఇప్పుడు జయరాజ్ స్టీల్ వాడినా, నేను ధనలక్ష్మి స్టీల్ వాడినా, అల్ట్రాటెక్ సిమెంట్, మరి అల్ట్రాటెక్ సిమెంట్ మీద కేసు ఇవ్వాలి మరి అట్లా అనుకుంటే. ఇప్పుడు కూడా నా దగ్గర బిల్స్ ఉన్నాయి మా ఇంట్లో. నేను ఎక్కడ కొన్నాను, స్టీల్ ఎక్కడ కొన్నాను, సిమెంట్ ఎక్కడ కొన్నాను, అన్నీ నా పేరుతో అన్నీ నేను కొనుక్కొచ్చినవి అన్నీ ఉన్నాయి. మరి అట్లా కూడా అల్ట్రాటెక్ మీద, జయరాజ్ స్టీల్ మీద, ధనలక్ష్మి స్టీల్ మీద ఇంకేసి ఇవ్వాలా మేడం? అట్లా అనుకుంటే అది కరెక్ట్ కాదు మేడం. ఇప్పుడు ఈ పునాది తీసిన అతను మరి ఏం స్పందిస్తున్నాడు ఈ విషయం పైన? వాళ్ళైతే ఇప్పుడు వరకు అయితే నేనైతే కేసు పెట్టాను మేడం. కేసు పెట్టాము. వాళ్ళైతే ఇంకా రాలేదు, ఇప్పుడు వరకు మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. వాళ్ళైతే నన్ను ఆదుకుంటామని అంటున్నారు, చెప్పినారు, మా బస్తీ లీడర్లకు చెప్పారు. సరే అది ఏం జరిగిందో, ఎట్లా జరిగిందో. బిల్డింగ్ ఎప్పుడైతే ఒరిగిందో అధికారులు కూడా వచ్చి అందరూ చూడడం కూడా జరిగింది. మరి ఇలాగే ఉంటే ప్రమాదకరం అని చెప్పి కూల్ చేయడం కూడా జరిగింది. ఇప్పుడు మీరు ఇంత ఖర్చు పెట్టి మరి మీ ఇల్లు కట్టుకోవడం కూడా జరిగింది, దానికి అధికారులు మీకు ఏమన్నా చెప్పారు? అధికారులు అంటే చెప్పడం మేడం, వాళ్ళు అధికారులు ఏమంటున్నారు అంటే ఇక్కడ యాక్చువల్గా G+2 ఉన్నది, నువ్వు 4 వేసినావు, అది నీకు చట్టపరమైన చర్యలు తీసుకుంటామా అని చెప్పి నాకు చెప్పారు వాళ్ళు. సరే సార్ మీరు చెప్పిన దానికి నేను అంగీకరిస్తున్నానని చెప్పాను. సో వాళ్ళు చేసేది వాళ్ళు చేస్తారు. నేను మరిగా వాళ్ళు సార్ వాళ్ళు ఎట్లా చెప్తే అట్లా వింటారు మేడం. ఇప్పుడు ఆ ఇల్లు అలా ఒరిగింది అని ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు కూడా అందులో నుంచి ఒక వ్యక్తి మరి ప్రాణాలు కాపాడుకోవడానికి కూడా కిందికి దూకడం జరిగింది, తనకు దెబ్బలు తగిలినాయి అనే సమాచారం వస్తుంది. అది ఎంతవరకు నిజమో? ఇప్పుడు అతని కండిషన్ ఎలా ఉంది, తనకి ఏ విధంగా మీరు హెల్ప్ చేస్తారు? ఏం లేదు మేడం, అతను మంచిగానే ఉన్నాడు. చిన్న ఏదో కాళ్ళకు కొంచెం గీరుకుపోయినట్టు అయింది, మంచిగా ఉన్నాడు. ఇంతకుముందు ఇక్కడే కలిశాడు, ఇక్కడే ఉన్నాడు, ఏం లేదు, ప్రాణాపాయం ఏం లేదు. ప్రెగ్నెంట్ స్టిల్ మంచిగా ఉన్నాడు. అది వాని అదృష్టమో నా అదృష్టం ఏమో తెలియదు కానీ మంచిగా ఉన్నాడు. ఇంతకుముందే వాని బ్యాగ్ కూడా దొరికితే తీసుకొని పోయాడు ఇంతకుముందు ఒకటి. ఏం లేదు, మంచిగా ఉన్నాడు.
ఇప్పుడు అధికారులు అయితే మరి మీకు మీ మీద కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వాళ్ళు అంటున్నారు. ఇప్పుడు ఎవరైతే కుప్లింగులు పెట్టి మరి కొత్త బిల్డింగ్ కట్టుకోవడానికి బునాది తీశారో వాళ్ళ మీద మీరు కేసు పెట్టారు. ఇప్పుడు ఆ రెండు నడుస్తున్నాయి. తర్వాత మరి ఇక్కడ ఈ 50 గజాల స్థలాన్ని అంటే ఏ విధంగా మీరు దాన్ని సేవ్ చేసుకోకపోతున్నారు? ఎట్లా సేవ్ చేసుకోవడం మేడం, లైఫే పోయింది నాది. నా లైఫే పోయింది, ఇంకా వేరే ఆధారం అనేది ఏమీ లేదు నాకు. ఎందుకంటే ఇంకా యాక్చువల్ అన్ని 4 ఇయర్స్ ఈఎంఐలు పెట్టుకున్నాను నేను. 2 ఇయర్స్ కంప్లీట్ అయింది, ఇంకా 2 ఇయర్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈఎంఐలు ఎట్లా కట్టాలి? ఇప్పుడు రేపు ఇవాళ 22వ తారీఖు, 8 రోజులు అయితే ఫస్ట్ వస్తుంది. ఫస్ట్ ఒకటి 2వ తారీఖు నాడు క్యాపిటల్ ఫస్ట్ బజాజ్ ఫైనాన్స్ ఉంటుంది, అవి 30,000 కట్టాలి 2వ తారీఖు ఎవ్రీ మంత్ ఉన్నది. సో నేను అది ఎట్లా చేయాలనో ఏం చేయాలనో అసలు 3 రోజుల నుంచి నిద్ర కూడా లేదు మేడం నాకు. వాళ్ళు ఏదన్నా అందుకే అంటున్నా, మీరేమో ఆస్తులు అమ్ముకొని కట్టుకున్నారు, ఏం చేయాలి అనే ఇదిలో మీరున్నారు. కానీ మరి ఈ కిరాయిల కోసమే అంటే రెంట్లకు ఇచ్చుకోవడం కోసమే ఇలా ఆలోచించి కూడా ఇలాంటి బిల్డింగులు కడుతున్నారు చిన్న చిన్న ప్లేస్లల్లో. అది ఎంతవరకు కరెక్ట్ అని కూడా మరి అధికారులు అయితే చర్యలు తీసుకోబోతున్నారు. మరి ఆ 5 అంతస్తుల బిల్డింగ్ లేపడం అనేది కూడా కరెక్ట్ కాదు కదా అన్న. 5 అంతస్తులే మేడం, 4 అవి అట్లా 5 అంటున్నారు. పైన పెంట్ హౌస్ ఉన్నది, అది 5 అంతస్తులు. సరే వాళ్ళు అన్నారు కానీ దాని గురించి ఏం లేదు, అట్లాంటిది ఏం లేదు మేడం. దానికి నాకు సంబంధించింది నేను తప్పు చేస్తే నాకు సంబంధించిన వరకు అధికారులు సార్ వాళ్ళు ఎట్లా చెప్తే నేను వాళ్ళు నాకు నన్ను ఏం చేసినా నాకు ఏం ప్రాబ్లం. కట్టడానికి గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది. గవర్నమెంట్ పర్మిషన్ లేదు మేడం. నేను పర్మిషన్ వెళ్ళాక నేను కాంట్రాక్ట్కి ఇచ్చిన మేస్త్రి ఆయన చూసుకుంటా అన్నాడు, ఆయన కట్టించిండు. ఏం చేసిండు అన్నది ఆయనకు తెలియాలి. మీరు ఎంక్వైరీ చేయలేదా భయ్యా? మరి ఈయన తీసుకున్నాడా పర్మిషన్ లేదా అసలు ఏంటి అనేది మీరు ఎంక్వైరీ చేసుకోలేదా? పర్మిషన్ విషయం నాకు ఆయన చూసుకుంటా అని చెప్పాడు మేడం నాకు. అది ఎందుకంటే ఇప్పుడు మీ మీదే రివర్స్ కేసు అవుతుంది, ఆ విషయం తెలుసా మీకు? ఎందుకంటే మీరు ఓనరు, బిల్డింగ్ కట్టినైనా కాదు, ఆ పని చేయడానికి వస్తారు వాళ్ళు. 4 రోజులైతే వెళ్ళిపోతారు, అది పూర్తి కాగానే వెళ్ళిపోతారు. తను మరి పర్మిషన్ తీసుకున్నాడా లేదా, మరి రేపు ఏదైనా ప్రాబ్లం అయితే నా మీదకి వస్తుంది కదా అని చెప్పేసి ఒకసారి కాకుండా ఒకసారైనా మరి మీరు ఎంక్వైరీ చేసుకోవాలి కదా. ఎంక్వైరీ చేసుకోవాలంటే మేడం ఇప్పుడు మంచిగా ఉన్నంత సేపు ఏం అనిపించలేదు. వాస్తవానికి చెప్పాలంటే ఇక అది అందరికీ తెలిసిన విషయమే. అది నాకు ఆ బాధ అయింది కాబట్టి నేను అట్లా చెప్పాల్సి వస్తుంది అంటున్నారు. సో అందుకే నేను ఇప్పుడు నేను ఏం చెప్పినా కూడా అవతల వాళ్ళకు సమర్థించుకున్నట్టు ఉంటుంది. సో నేనేం చేయలేను మేడం ఆ విషయంలో. అయితే తప్పు అని అంటే ఆ తప్పు ఆశ అన్నదానికి అర్థం లేదు మేడం. ఎందుకంటే నేను నా ఫ్యామిలీ నాకు పిల్లలు ఉంచుకొని నేను మళ్ళీ కట్టుకోలేను కదా లైఫ్లో. కట్టుకుందాం, ఏదైనా ఉంటే గవర్నమెంట్ ఉంటే పెనాల్టీ ఏదైనా ఉంటే మన రిజిస్ట్రేషన్ టైంలో వాళ్ళు ఇస్తారు. దాని ఉంటే పెనాల్టీ ఉంటే కట్టుకోవడమో లేకుంటే ట్యాక్స్ రూపంలో కట్టడమో ఏదో కట్టుకుందామని అనుకున్నాం. కానీ ఏదో రోజు అయితే కట్టాల్సిందే, కడతామో గవర్నమెంట్ సంబంధించిన ఏదైనా ఎన్ని లక్షలు వేస్తారో వాళ్ళకి ఆ పెనాల్టీ కట్టాల్సిందని చెప్పి నేను ప్రిపేర్ అయ్యి ఉన్నాను యాక్చువల్గా. ఇంకా 6 months అయినా 1 year అయినా 2 years అయినా 3 years అయినా ఏదో రోజు అయితే పెనాల్టీ కట్టడానికి అయితే నేను సిద్ధంగానే ఉన్నాను. వాళ్ళకు నేను కడదామని అనుకున్నాను. సార్ వాళ్ళు ఎట్లా చెప్తారో అట్లా వింటాను. అంటే ఇప్పుడు మీ అపార్ట్మెంట్లో ఎవరైతే రెంట్కున్నారో, ఎన్ని ఫ్యామిలీస్ ఉన్నారో వాళ్ళందరూ కనీసం ఒక్క సామాన్ కూడా బయటికి తీసుకునే అవకాశం కూడా అంటే మళ్ళీ లోపలికి వెళ్తే ఎక్కడ కూలిపోద్దు అనే భయంతో బయటకు వచ్చేసారు. అంటే వాళ్ళు మరి వాళ్ళ సామాన్లు ఆస్తిపరంగా నష్టపోయినట్టే. వాళ్ళకి ఎలాంటి సహాయ సహకారాలు అందించబోతున్నారు? నా గురించి అక్కడ పాయింట్లో రెంట్కున్నటోళ్ళు అందరికీ తెలుసు మేడం. ఎందుకంటే ఒక్కొక్కసారి నాది నా బదులు వాళ్ళే బ్యాంకు పోయి నా లోన్ల నెంబర్లు తీసుకొని వాళ్ళే కట్టేటోళ్ళు అందరికి తెలుసు. అందుకోసమనే నన్ను ఈరోజు వాళ్ళు నిలదీసి అడగలేకపోతున్నారు. ఎందుకంటే నేనే రోడ్డున పడ్డా, నా ఇల్లు పోయింది, నేను రోడ్డున పడ్డా. నాకు బాధ ఉంది కానీ నేనేం చేయలేని పరిస్థితి. వాళ్ళకి ఏం చేయలేని పరిస్థితి. నేను ఏం పాపం వాళ్ళని చూస్తుంటే బాధేస్తుంది. నేను రోడ్డున పడున్నా, నాతో పాటు వాళ్ళు రోడ్డు మీదకి వచ్చారు. అది నా దరిద్రమో ఆచారమో తెలియదు మేడం, అట్లా జరిగిపోయింది. చూసారు కదా మరి ఇక్కడ అయితే. ఎందుకంటే ఇప్పుడు ఆ అపార్ట్మెంట్లో ఉన్న ఫ్యామిలీస్ కూడా కనీసం ఏ వస్తువు కూడా బయటికి తీసుకొని వాళ్ళు వస్తువులు కూడా జాగ్రత్త పరచుకోలేని పరిస్థితి ఏర్పడింది. అంటే ఆ బిల్డింగ్ ఒరిగిపోయింది కాబట్టి మరి ఒకవేళ ఆ బిల్డింగ్లోకి వెళ్ళి సామాన్లు తెచ్చుకున్నా కానీ తెచ్చుకోవడానికి ప్రయత్నించినా ఒకవేళ అది కూలిపోతే ప్రాణ నష్టమే జరుగుద్దని చెప్పేసి అధికారులు కూడా ఎవరు కూడా లోపలికి మరి వాళ్ళని వెళ్ళనీయకుండా కూడా ఆపడం జరిగింది. ఇప్పుడు వాళ్ళ వస్తువులతో సహా రెంటుకున్న వాళ్ళందరూ కూడా వాళ్ళు ఒక పరంగా చెప్పాలంటే నష్టపోయినట్టే. వాళ్ళు రోడ్డు మీద పడ్డారు. అదే బిల్డింగ్ కట్టుకున్న యజమాని ఇక్కడే ఉన్నారు కాబట్టి నేను రోడ్డు మీద పడ్డాను. వాళ్లకు సహాయ సహకారాలు అందించలేని పరిస్థితుల్లో ఉన్నాను. వాళ్ళ మంచితనం ఏంటంటే నా పరిస్థితి తెలుసు కాబట్టి వాళ్ళు నా మీద డిమాండ్ చేయలేకపోతున్నారు. కాకపోతే నాకు అది వాళ్ళకి ఏ విధంగా సహాయపడలేకపోతున్నాను అని ఒక మనస్తాపానికి అయితే నేను గురవుతున్నాను. అదే కాకుండా నేను
ఇల్లు ఎవరైతే కడతామని మేస్త్రీలు ఒప్పుకున్నారో ఆ మేస్త్రికి అప్పచెప్పాను. పర్మిషన్ తీసుకోవాలి గవర్నమెంట్ నుంచి, మనం ప్రభుత్వం పర్మిషన్ కావాలి అని చెప్పాను. అప్పుడు తనే చూసుకుంటానన్నాడు అంతా, కాబట్టి తను తీసుకున్నాడు అనే ఇదిలోనే నేను ఉన్నాను. కానీ మరి ఇలా అవుతుంది అనుకోలేదు. ఎందుకంటే పక్కన ఇప్పుడు 200 గజాల స్థలంలో మరి బిల్డింగ్ ఎవరైతే కడుతున్నారో వాళ్ళు మనుషుల్ని పెట్టి పునాది తీయించలేదు, కుప్లింగ్లు పెట్టి తీయించారు. ఆ కుప్లింగ్లు కూడా ఎలా అంటే ఒక బావి తవ్వినట్టుగా ఆ బావిలాగా మొత్తము అది తీయడం కూడా, పునాది తీయడం కూడా జరిగింది. కాబట్టి అంత లోతులో తీయడంతో నా ఇల్లు అనేది దెబ్బ తినడం జరిగింది, నా ఇల్లు ఒరిగిపోవడం కూడా జరిగింది. ఎందుకంటే నేను అన్ని కంపెనీ ఐటమ్సే నేను వాడాను. నా ఇంటికి కూడా సిమెంటు, సీకు, ఇసుకతో పాటు మొత్తం కూడా నేను నాసి రకమైనవి నేను వాడలేదు, నాణ్యతమైనవి నేను వాడాను. నేను 2 సంవత్సరాలు అవుతుంది ఇల్లు కట్టి కూడా, మరి ఇప్పటి వరకు ఎలాంటి ఇబ్బంది నా ఇంటికి కలగలేదు. అంతమంది దాదాపు 20 మంది ఉంటారు అందులో. కాబట్టి నా పొరపాటు అయితే లేదు ఇక్కడ. కాకపోతే అధికారులు మా పైన చర్యలు తీసుకుంటామన్నారు. 4 ఫ్లోర్లు కట్టాను కాబట్టి అని చెప్పేసి మరి ఓనర్ చెప్పడం కూడా జరుగుతుంది. మరి ఇక్కడనైతే ఇంత ఇదే చూస్తున్నాము. మొత్తం కూడా కుప్లింగ్ పెట్టి కూలగొట్టేశారు. కుప్లింగ్ కొట్టి ఎందుకు కూలగొట్టారంటే కూడా మరి అది ఆల్రెడీ ఒరిగిపోయింది. పొరపాటున అది కూలి కనుక ఇంకో పక్క బిల్డింగ్ మీద పడ్డా అది ప్రమాదకరమే. కాబట్టి అధికారులు వచ్చి వెంటనే చర్యలు తీసుకోవడం కూడా జరిగింది. ఇప్పటికి కూడా ఇక్కడ సిబ్బంది, జిహెచ్ఎంసీ సిబ్బంది ఇక్కడే ఉన్నారు, చర్యలు చేపడుతూనే ఉన్నారు. మరి ఈ ఇంట్లో ఉన్న రెంట్కున్న వాళ్ళందరూ కూడా మరి ఒకవేళ వాళ్ళను కూడా కలిసే ప్రయత్నం అయితే చేద్దాము. మరి ఆ ఇంట్లో వాళ్ళు ఏ ప్రాబ్లం లేకుండా ఉన్నారా లేదా అనేది డైరెక్ట్గా వాళ్ళని అడిగి తెలుసుకుంటే కూడా మనకు అన్ని వివరాలు తెలిసే అవకాశం అయితే ఉంది. వాళ్ళతో కూడా మాట్లాడించే ప్రయత్నం అయితే చూద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి హిట్ టీవీ. కెమెరామెన్ విష్ణుతో నిర్మల. చూస్తున్నాం కదా, మరి ఇదే ఆ ప్లేస్ కూడా, ఇదే ప్లేస్లో బిల్డింగ్ కట్టడం కూడా జరిగింది. మరి ఈ బిల్డింగ్ పర్మిషన్ అనేది కూడా ఈ బిల్డింగ్ కట్టే మేస్త్రికి నేను అప్పచెప్పాను అని చెప్పేసి ఓనర్ చెప్పడం జరిగింది. ఇప్పుడే మనం చూసాం కూడా. నేను మేస్త్రికి అప్పచెప్పాను కాబట్టి ఆ పర్మిషన్లన్నీ కూడా నేను చూసుకుంటాను సార్ అని చెప్పేసి చెప్పడం జరిగింది నాకు. అందుకు తను పర్మిషన్ తీసుకున్నాడా లేదా అని కూడా నేను అన్నీ ఉన్నాయి అని చెప్పేసి నేను అనుకున్నాను. కానీ తను తీసుకున్నాడా లేదా అనేది ఇప్పటివరకు నాకు తెలియదు, అధికారులు వచ్చి చెప్పేంతవరకు అని చెప్పేసి ఓనర్ చెప్పడం జరుగుతుంది. కానీ ఒక ఇంటి ఓనర్ అయినప్పుడు తన 5 అంతస్తుల బిల్డింగ్ కడుతున్నాడు అంటే ఇల్లు కట్టిపోయే ఒక మేస్త్రి మీద ఆధారపడి ఉండడం అనేది అది కరెక్ట్ అయిన పద్ధతి కాదు అని కూడా మనం తెలియజేయాల్సి ఉంది. ఎందుకంటే ఈ 50 గజాల స్థలంలో ఇల్లు కట్టి అది మున్సిపాలిటీ పర్మిషన్ లేకుండా, జిహెచ్ఎంసీ పర్మిషన్ లేకుండా, ప్రభుత్వం ఎలాంటి పర్మిషన్ ఇవ్వకుండా కట్టడం అనేది కూడా నేరం అనుకోవచ్చు. ఇది ఒక పరంగా చూడాలంటే వాస్తవంగా మరి కిరాయిలు వస్తాయనే ఒక ఇదితోనే వాళ్ళు రెంట్లకి నడిపించుకోవచ్చు బిల్డింగ్ అని చెప్పేసి కూడా వాళ్ళు కట్టుకోవడం జరిగింది అనేది కూడా మనం ఊహించవచ్చు. ఎందుకంటే ఒక్కొక్క ఛానల్ ఒక్కొక్క రకంగా రాస్తున్నారు, చెప్తున్నారు, అక్రమంగా కట్టారు, చేశారు, అందుకు మేము మాట్లాడమని చెప్పేసి కూడా ఓనర్స్ అయితే చెప్పడం కూడా జరుగుతుంది. ఎందుకంటే మెయిన్ అక్కడ ఉన్న ఓనర్ అతను మెయిల్ అయితే మాట్లాడడం జరిగింది. కానీ ఈ ఇంటి ఓనర్ లేడీ ఎవరైతే ఉన్నారో తను మాట్లాడను, నేను మీడియా ఎట్లా పడితే అట్లా రాస్తున్నారు అని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది. కానీ ఒక పరంగా చూడాలంటే వాళ్ళ దగ్గర ఆధారాలు ఉంటే కనుక, మరి మా దగ్గర ఈ ఆధారాలు ఉన్నాయి, పక్కా ప్రూఫ్స్తోనే మేము ఇల్లు కట్టుకున్నాము, మరి అలాంటప్పుడు మా పైన ఎందుకు చెప్తున్నారు అని చెప్పి కూడా వాళ్ళు క్వశ్చన్ చేయలేని పరిస్థితి. దాదాపు ఈ ఇంట్లో 20 మంది వరకు కూడా రెంట్కున్నారు, 20-30 మంది కుటుంబ సభ్యులు అందరూ కూడా రెంట్కున్నారని చెప్పి ఓనర్ చెప్పడం కూడా జరిగింది. మరి వాళ్ళందరికీ కూడా ఇప్పుడు వస్తు నష్టం జరిగిందని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే ప్రతి ఇంట్లో కూడా అన్ని వస్తువులు తెచ్చిపెట్టుకుంటారు ప్రతి కుటుంబము. అలాంటిది వాళ్ళు కానీ కట్టుబట్టలతో బయటికి రావాల్సిన పరిస్థితి కూడా ఏర్పడింది ఇక్కడైతే. మరి వాళ్ళకి ఎలాంటి సహాయ సహకారాలు అందిస్తున్నారు అని చెప్తే కూడా, అడిగితే కూడా మరి నేను ఇప్పుడు అంత లాస్ అయిపోయి ఉన్నాను, నేను అంత నష్టపోయి ఉన్నాను, ఆస్తి పరంగా కావచ్చు, అంతస్తు పరంగా కావచ్చు, నేను నష్టపోయి ఉన్నాను. కాబట్టి ఈ మా ఇంట్లో రెంట్కున్న వాళ్ళకు సభ్యులందరికీ కూడా నేను ఎలాంటి సహాయ సహకారాలు అందించే పొజిషన్లో నేను లేను, కానీ నన్ను అర్థం చేసుకున్నారు అని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరిగింది. కాకపోతే వీళ్ళే 2 విధాలుగా మాట్లాడుతున్నారు. ఓ పరంగానేమో నేను న్యాయపరంగా అన్ని కంపెనీ ఐటమ్స్
వాడి నేను నా ఇల్లు కట్టించుకోవడం జరిగింది అని ఓనర్ చెప్తే, వాళ్ళ భార్యనేమో మేము మాట్లాడము అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. కానీ ఏది ఏమైనప్పటికీ కూడా ఇంతింత చిన్న ప్లేస్లలో ఇంత పెద్ద అపార్ట్మెంట్లు 5 అంతస్తులు 6 అంతస్తుల అపార్ట్మెంట్లు కట్టడం అనేది కూడా చట్టరీత్యా నేరం అది. ఎందుకంటే అంతమంది ప్రాణాలు ఆ బిల్డింగ్లలో దాదాపు ఒక 10-15 మంది కుటుంబాలు కూడా ఉంటారు కాబట్టి వాళ్ళందరికీ కూడా ప్రాణ నష్టం జరిగే అవకాశాలు చాలా ఉన్నాయి. కాబట్టి అలా నిర్ణయం తీసుకొని ఈ రోజులలో పర్మిషన్లు లేకుండా చిన్న చిన్న జాగలలో అంతస్తులు కట్టడం అనేది నేరము. అది అందరూ తెలుసుకోవాల్సిన విషయము. మరి పక్కన ఇంకా కొత్తగా కన్స్ట్రక్షన్స్ కట్టుకోవాలనుకున్న వాళ్ళు కూడా ముందుగా కొంచెం స్థలం వదిలేసి, అంటే మనం పునాది తీసుకునేటప్పుడు ఒక ఇంటికి కొద్దిగా స్థలం వదులుకొని కూడా తీయడం జరుగుతుంది. మరి తను అలాంటిది ఏమీ చెయ్యలేదు అని చెప్పేసి ఓనర్ చెప్పడం జరుగుతుంది. కానీ తీయకుండా చాలా లోతులో కూడా కుప్లింగులు పెట్టి పునాదులు తీస్తున్నారు. అందుకు పక్కనున్న బిల్డింగులకు ఎఫెక్ట్ పడుతూ ఆ పునాదులు లేస్తున్నాయి అని చెప్పేసి చెప్తున్నారు. ఇది ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు ఇద్దరిపైన కేసు నడుస్తుంది. ఇప్పుడు 5 అంతస్తుల బిల్డింగ్ ఎవరిదైతే కూలగొట్టారో ఆ ఓనర్ పైన కూడా మరి అధికారులు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆ కేసు నడుస్తుంది. ఆ కూలిపోయిన ఇల్లు ఓనర్ ఎవరైతే ఉన్నారో, ఇక్కడ కన్స్ట్రక్షన్ ఇప్పుడు పునాది తీస్తున్న 200 గజాల స్థలం ఓనర్ ఎవరైతే ఉన్నారో తన మీద కేసు వేయడం జరిగింది. ఇప్పుడు ఈ 2 కేసులు జరుగుతున్నాయి కాబట్టి మరి ప్రభుత్వం ఏ విధంగా స్పందించబోతుంది, ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది అనే దాని గురించి అయితే వేచి చూడాల్సి ఉంది. ప్రస్తుతం అయితే ఈ బిల్డింగ్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా, రెంట్కున్న ప్రతి ఒక్కరు కూడా ఎవరు కూడా ఇక్కడ లేరు, కట్టుబట్టలతో వెళ్ళిపోయారు. కాబట్టి కుటుంబ సభ్యుల దగ్గర కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారని కొంతమంది వాళ్ళు వెళ్ళిపోవడం కూడా జరిగింది. వాళ్ళైతే ఏది ఏమైనప్పటికీ రోడ్డు పాలయ్యారనే చెప్పుకోవాలి. మరి ఇది ఇక్కడ ఉన్న విషయం అయితే ప్రస్తుతము ఇంకా చర్యలు జిహెచ్ఎంసీ సిబ్బంది అంతా కూడా చర్యలు చేపడుతూ ఈ బిల్డింగ్ని అంతా కూడా నేలమట్టం చేసి ఇక్కడ ఇంకా పనులు కొనసాగిస్తూనే ఉన్నారు. ఇంకో ముఖ్యమైన విషయం చెప్పుకోవాలి. ఏంటి అంటే కూడా ఇక్కడ మొత్తం కూడా హైడ్రా సిబ్బంది ఈ సమాచారం అందుకున్న వెంటనే కూడా హైడ్రా సిబ్బంది హుటాహుటిన ఇక్కడికి రావడం జరిగింది. అలాగే ఆ అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళందరినీ కూడా సేవ్ చేయడం కూడా జరిగింది. అదేవిధంగా వాళ్లకు విలువైన వాల్యుబుల్ వస్తువులన్నీ కూడా, ఎందుకంటే వాళ్ళు తెచ్చుకోవడానికి ప్రయత్నించినా కానీ వాళ్ళకి ఎలాంటి ప్రమాదం జరగకూడదు అని కూడా చర్యలు చేపట్టి వాళ్ళని సేఫ్గా కిందే ఉంచి కూడా మరి హైడ్రా సిబ్బంది అంతా కూడా వాళ్ళు ప్రాణాలకు తెగించి అపార్ట్మెంట్లోకి వెళ్ళిపోయి కూడా వాళ్ళకు విలువైన డాక్యుమెంట్లు కావచ్చు, బంగారం కావచ్చు, సిలిండర్లు, పెద్ద పెద్ద వస్తువులను కూడా, వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ అయిన వస్తువులన్నీ కూడా వాళ్ళు ప్రాణాలకు తెగించి అవన్నీ సేవ్ చేసి వాళ్ళ కిందికి అందించడం కూడా జరిగింది హైడ్రా సిబ్బంది. కాకపోతే ఇలాంటి విషయాల్లో ఇప్పుడు ఎక్కడైనా ఫైర్ జరిగినా కానీ, ఇలాంటి అంతస్తులు కూలిపోతున్నాయని తెలిసినా కానీ ఇదంతా ముందే వాళ్ళు ఎంక్వైరీ చేసుకొని కూడా వాళ్ళు హుటాహుటిన క్షణాల్లో ఇక్కడ ఉండి ప్రజలకు సేవ్ చేస్తూ కూడా ప్రాణాలకు తెగించి వాళ్ళ వస్తువులను కూడా అన్నీ సేవ్ చేసి వాళ్ళకి ఎంతో కొంత సహాయ సహకారంగా ఉంటాయని కూడా వాళ్ళకు అందించడం కూడా జరిగింది. ఆ తర్వాతే వాళ్ళందరూ కూడా వాళ్ళ కుటుంబీకుల దగ్గరికి చేరుకోవడం జరిగింది. ఆ తర్వాత బిల్డింగ్ను కూల్చేది కూడా పైనుంచి మొదలు పెట్టారు, కింది నుంచి కాకుండా. ఎందుకంటే కింది నుంచి కూల్చేస్తే మళ్ళీ పక్కన బిల్డింగ్ల పైన పడే అవకాశాలు ఉన్నాయి, ఆ బిల్డింగులు కూడా దెబ్బతినే అవకాశం ఉందని చెప్పి కూడా పైనుంచి ఒక్కొక్క ఫ్లోర్గా వాళ్ళు కూలుస్తూ సమానంగా కూడా నేలమట్టం చేయడం కూడా జరిగింది హైడ్రా సిబ్బంది ఇక్కడ. మరి హైడ్రా పాత్ర చాలా వరకు ఉందని కూడా మనం చెప్పుకోవచ్చు. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.